Hello everyone, how are you all? I hope you are all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్. సో దీంట్లో మనకి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ని కూడా ఎలా క్రియేట్ చేయాలి, వాడుకున్న ఫార్ములాస్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేయాలంటే ఈ పాజిటివ్ ఇంకా ఈ నెగిటివ్ సెంటెన్సెస్ నుంచి మనం క్వశ్చన్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలి, క్వశ్చన్ ఫామ్స్ ఎలా రాసుకోవాలి, వాడుకున్న ఫార్ములాస్ ఏంటనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్కి ఏ ఫార్ములా చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ మ్యాటర్ని మనం ఎక్స్ట్రాగా రాసుకున్నాం. సో ఇది పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, స్టార్టింగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్లో ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా వి డిస్కస్డ్ ఫర్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ పాజిటివ్ సెంటెన్స్. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకున్నాం క్వశ్చన్ ఫార్మ్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చూడాలి. ఓకే, సో చిల్డ్రన్ ఇప్పుడు మనం క్వశ్చన్ ఫార్మ్స్ కదా మనం కన్వర్ట్ చేసుకోవాల్సింది సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్. క్వశ్చన్స్ రాసుకోవాలి, అంటే క్వశ్చన్స్ని ఫామ్ చేసుకోవాలి. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ కన్వర్ట్ చేయడానికి దేంట్లో అయినా ఏ సెంటెన్స్ అయినా క్వశ్చన్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి పాజిటివ్ సెంటెన్సెస్ కావాలి. ఓకే, ఆ పాజిటివ్ సెంటెన్స్ రాసుకొని దాన్ని మనం క్వశ్చన్స్గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఒక నెగిటివ్ సెంటెన్స్ రాసుకొని దాన్ని కూడా క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, లైక్ మనకి ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఏది వచ్చినా కానీ మనకి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉండాలి, రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. సో ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఒక సెంటెన్స్ రాద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది తీసుకుందాం, థర్డ్ పర్సన్ సింగులర్లో ఏమైనా తీసుకుందామా, ఈ షీ ఇట్లో షీ తీసుకుందాం. ఓకే, షీ ఈజ్ ద సబ్జెక్ట్. మనకి ఈ సబ్జెక్ట్కి ఈ మెయిన్ వర్క్కి మనకి డిఫరెన్స్ ఏం రాదు కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా నో డిఫరెన్స్. సో షీ మెయిన్ వర్బ్ ఏం తీసుకుందాం, పడుకుంది. షీ స్లెప్ట్ అంటే ఏంటి, పడుకోవటం, ఆల్రెడీ పడుకొని పోయింది. షీ స్లెప్ట్ ఇన్ ద క్లాస్. ఆమె క్లాస్లో పడుకుని పోయింది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. తను క్లాస్లోనే, ఆమె క్లాస్లో పడుకుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది వచ్చేసింది, మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్లోనే ఉంది, ఇంకా రిమైనింగ్ ఈస్ రిమైనింగ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో క్వశ్చన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ స్లెప్ట్ని మనం ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. అంటే మెయిన్ వర్బ్ని ఎక్స్పాండ్ చేయాలంటే మనకి ఎలా వస్తుంది, డిడ్ ప్లస్ స్లీప్. చూడండి, డిడ్ ప్లస్ స్లీప్ ఇజ్ ఈక్వల్ టు స్లెప్ట్. ఓకే, డిడ్ స్లీప్ అంటే ఏంటి, పడుకోవడం. డిడ్ అంటే ఆల్రెడీ పడుకుండిపోయింది కాబట్టి డిడ్ ప్లస్ స్లీప్ ఇజ్ ఈక్వల్ టు స్లెప్ట్. ఓకే, ఇప్పుడు ఈ స్లెప్ట్ ప్లేస్లో ఈ డిడ్ ప్లస్ స్లీప్ రాసుకుందాం. యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ఈస్ షీ. ఓకే, ఈ స్లెప్ట్కి మనం ఏం రాసుకోవచ్చు, డిడ్ ప్లస్ స్లీప్ రాసుకోవచ్చు కదా. సో షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. సో ఆమె క్లాస్లో పడుకుంది. దీనికి సేమ్ మీనింగ్, కాకపోతే ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. ఇది ఎక్స్పాండ్ చేసుకున్న ఫామ్. షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్.
సో దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా. దీన్ని మనం నేర్చుకున్న ఫార్ములాని బట్టి మనం ఇలా రాసుకున్నాం. సో తర్వాత దీన్ని ఈ స్లెప్ట్ అనే వర్డ్ని, అంటే ఈ మెయిన్ వర్డ్ పాస్ట్ ఫామ్ లో ఉన్న ఈ వర్డ్ని మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం. స్లెప్ట్ని డిడ్ ప్లస్ స్లీప్ కూడా రాయొచ్చని మనం చెప్పుకున్నాం. సో షీ డిడ్ స్లీప్ ఇన్ ద క్లాస్. మనకి జస్ట్ ఈ పాజిటివ్ సెంటెన్స్ కి ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చింది అంతే, ఇంకా మనం క్వశ్చన్ కిందకి కన్వర్ట్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ సబ్జెక్ట్ ని ఈ డిడ్ ని ఈ రెండింటిని ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ చేయాలి. సో డిడ్ సో ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, డిడ్ ముందుకు వస్తుంది. డిడ్ నెక్స్ట్ షీ స్లీప్ ఇన్ class. Did she sleep in the class? So we got the question form of this sentence. వచ్చేసిందా? Did she sleep in the class? ఆమె క్లాస్ లో పడుకుని పోయిందా అనేది ఈ సెంటెన్స్ మీనింగ్. మనం చూడండి, ఫస్ట్ షీ స్లెప్ట్ ఇన్ ద క్లాస్ అంటే ఆమె క్లాస్ లో పడుకుండిపోయిందని మనం సెంటెన్స్ రాసుకున్నాం. తర్వాత ఈ స్లెప్ట్ ని ఇలా కూడా ఎక్స్పాండ్ చేసుకొని రాయొచ్చు. ఇలా కూడా అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే మనకి ఒక ప్రాపర్ క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఈ మెయిన్ వర్బ్ ఫామ్ ని పాస్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవాలి. డిడ్ ప్లస్ స్లీప్, ఈ స్లెప్ట్ ఒకటే కాదు, ఏ వర్డ్స్ అయినా కానివ్వండి. ఇంకా మనం పాస్ట్ ఫామ్ లో చెప్పుకున్న వర్డ్స్ ఏంటి, వ్రోట్, ఇంకా ఎయిట్, ఇంకా ప్లేడ్, ఇవన్నీ ఇటువంటి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ వ్రోట్ ఉంది కదా, దీన్ని డిడ్ ప్లస్ రైట్ స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లో రాసుకోండి. నెక్స్ట్ 8 ఉంది కదా, డిడ్ ప్లస్ ఈట్, ప్లేడ్ నేమో డిడ్ ప్లస్ ప్లే. ఓకే, మనం ఈ సెంటెన్సెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఇలా రాసుకోవాలి, డిడ్ ప్లస్ వ్రోట్, డిడ్ ప్లస్ రైట్, డిడ్ ప్లస్ ఈట్, డిడ్ ప్లస్ ప్లే. అలా మనం సెంటెన్స్ ఒక వర్డ్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం అదే ప్రాసెస్. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసింది కదా, డిడ్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్, క్వశ్చన్ మార్క్ ఈస్ కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం పాజిటివ్ సెంటెన్స్ నుంచి ఎక్స్పాండ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి. నెగిటివ్ సెంటెన్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ ఈ క్వశ్చన్ ఫామ్ అనేది కన్వర్ట్ చేయాలి. సో నెగిటివ్ సెంటెన్స్ మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, నెక్స్ట్ రిమైనింగ్ ఈస్ యూజ్డ్ యాస్ ఎక్స్ట్రా. సో ఇది చూడండి, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకున్నాం కాబట్టి ఫార్ములాలో సబ్జెక్ట్ అనేది సేమ్ ఇదే తీసుకుందాం. She is a subject. Next did. Next not. మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉండాలి, మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫామ్. సో స్లిప్ట్ కి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి, స్లీప్ కదా. షీ డిడ్ నాట్ స్లీప్, షీ డిడ్ నాట్ స్లీప్. Remaining is in the class. She did not sleep in the class. So this is the negative sentence. దీన్ని మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిడ్ నాట్ ఉంది కదా, ఈ డిడ్ నాట్ ని ముందుకు తీసుకొని రావాలి. Did not she sleep in the class? Did not she sleep in the class? So this is the negative sentence. మనం ఈ did not ఎలా రాసుకోవాలని చెప్పాం, మనకి ఇక్కడ ప్లేస్ లేదు.
సో మనం ఈ సెంటెన్స్ని ఇక్కడ రాసుకుందాం చూడండి. ఈ సెంటెన్స్ని ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద ఏమొచ్చింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ లో డిడ్ నాట్ అని వచ్చింది కదా. ఈ డిడ్ నాట్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ డిడ్ ఎన్, ఈ డిడ్ నాట్ ని ఇలా రాసుకున్నాం. ఎలా? డిడింట్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్. డిడ్ంట్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్. ఇదే సెంటెన్స్ ని మనకి ఇది వచ్చింది కూడా క్వశ్చన్ ఫామే, కాకపోతే ఇలా రాసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. డిడ్ంట్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్. సో మనం చూడండి ఒక సెంటెన్స్ ని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నాం, దానికి ఫామ్ లో రాసుకొని ఆ సెంటెన్స్ రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఈ వర్బల్ ఫామ్ అనేది, వర్బ్ ఫామ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉంటే మనకి రాదు కాబట్టి సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఎలా? డిడ్ అప్లై చేసుకొని వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లో రాసుకున్నాం. సో స్లిప్ట్ అనేది డిడ్ ప్లస్ స్లీప్ అయిపోయింది. తర్వాత క్వశ్చన్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకొని దానికి మనం క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం? ఈ సబ్జెక్ట్ ని ఇంకా ఈ డిడ్ ని వీటిని ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేసి దీన్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత నెగిటివ్ సెంటెన్స్ మనం ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఒక నెగిటివ్ సెంటెన్స్ రాసుకొని తర్వాత దాన్ని కూడా ఇలా రాసుకొని ఈ డిడ్ నాట్ అని రాస్తే పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి డిడ్ంట్ షీ స్లీప్ ఇన్ ద క్లాస్ అని ఇలా ఇంకొక కట్ చేసి అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ కాకుండా దీన్ని దగ్గరికి చేసి ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మనకి క్వశ్చన్ ఫామ్ అనేది వచ్చేసింది. సో అర్థమైంది కదా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ని ఎలా క్వశ్చన్ ఫామ్లో రాయాలి, నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలనేది. సో సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్లోనేమో చెప్పుకోవడం పాస్ట్ ఫామ్లో చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఏంటంటే మనకి వర్బ్ ఏ ఫామ్లో ఉన్నా కూడా మనకి ఈ వ్రోట్ అని రాసుకున్నాక కూడా మనకి తర్వాత వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. సో వీ షుడ్ యాడ్ డిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. సో మనకి ఇలా క్వశ్చన్ ఫామ్ అనేది రావడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఏవో ఒక సబ్జెక్ట్స్ ఒక 2 or 3 తీసుకొని ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, తర్వాత దాన్ని సెంటెన్స్ని ఎక్స్పాండ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ రాయండి. తర్వాత ఒక నెగిటివ్ సెంటెన్స్ తీసుకోండి, తర్వాత దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఈ డిడ్ నాట్ వచ్చిన దాన్ని మనం ఇలా తగ్గించుకొని డిడెంట్ అని రాసుకుందాం. సో మనకి నెగిటివ్ సెంటెన్స్లో కూడా క్వశ్చన్ ఫామ్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ యువర్ క్లాస్ టుడే. We will discuss the next subtense in the next class. Okay, bye.